అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో వరలక్ష్మి వ్రతం మనకి తొందరలో రాబోతుంది కదండి. అందుకని నేను పూజా మందిరాన్ని డీప్ క్లీనింగ్ ఎలా చేసుకోవాలనేది మీకు వీడియో అయితే చేసి పెట్టానండి. అయితే డీప్ క్లీనింగ్ చేసుకున్న తర్వాత మనం తెచ్చుకున్నటువంటి పూజా సామాగ్రిని నేనైతే ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాననేది మీకు వీడియోని అయితే షేర్ చేస్తున్నానండి. వీడియోని అందరూ కూడా చివరి వరకు చూడండి. మీకు కూడా ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ పూజల కోసం తెచ్చుకున్నటువంటి పసుపు కుంకుమలని ఇలా గ్లాస్ జార్స్లో అయితే వేసుకుంటున్నానండి. మనం పూజల కోసం వ్రతాల కోసం ఎక్కువగానే మనం పూజా సామాగ్రి తెచ్చుకుంటూ ఉంటాం కదండి. అందుకని మనం ఇలా ఎక్కువ తెచ్చుకున్నప్పుడు వీటిల్లో మనం స్టోర్ చేసుకుని మనం డైలీ యూజ్ చేసుకోవడానికి సపరేట్ గా కొద్దిగా తీసుకుని పెట్టుకుంటే మనకి అన్ని కూడా నీట్ గా ఉంటాయండి. ఇలా మనం గ్లాస్ జార్స్ లో పసుపు కుంకుమలను స్టోర్ చేసుకున్నప్పుడు కొద్దిగా కుంకుమలో పచ్చకర్పూరంని ఇలా మెదుపుకుని వేసుకోండి. ఇలా చేసుకుంటే మనకి కుంకుమకి పురుగు పట్టదండి. అలాగే మనం పసుపులో కూడా పచ్చకర్పూరంని మెదుపుకుని వేసుకోవచ్చండి. లేదు అంటే ఒక క్లాత్లోకి 4-5 మిరియాలని 4-5 లాంగి మొగ్గల్ని వేసుకుని మూటలా కట్టుకుని ఆ క్లాత్ మూటని మనం పసుపులో అయినా స్టోర్ చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న పసుపు కుంకుమలకి పురుగు పట్టకుండా ఉంటుందండి. ఇలా నేను జార్స్ లో పసుపు కుంకుమలను వేసుకున్న తర్వాత డైలీ పూజల కోసం పసుపు కుంకుమ గంధం అక్షంతల్ని ఈ విధంగా అయితే సర్ది పెట్టుకున్నానండి. అలాగే ఒక జార్లో నేను కుంకుమను అమ్మవారికి ఎంతో ఇష్టమైన కుంకుమను అయితే నేను రెడీ చేసుకుని ఈ జార్లో అయితే స్టోర్ చేసుకున్నానండి. కుంకుమలో మనం సుగంధభరితమైన ద్రవ్యాలన్నీ కూడా వేసి ఈ కుంకుమను అయితే రెడీ చేసుకోవాలండి. ఈ కుంకుమను ఎలా తయారు చేసుకోవాలనేది మన ఛానల్లో అయితే ఉందండి, చూడండి. అలాగే నేను పూజకు కావలసినవన్నీ కూడా ఈ జార్స్ లో అయితే స్టోర్ చేసుకుంటున్నానండి. ఇంకా అయోధ్య అక్షంతలు కూడా ఉన్నాయండి, వాటిని కూడా నేను ఒక జార్లో అయితే వేసుకున్నాను. ఇంకా డ్రై ఫ్రూట్స్ ని, అక్షంతలని, సాంబ్రాణి పౌడర్ ని, దశాంగం పౌడర్ ని, ఇలా ప్రతి ఒక్కటి కూడా పూజకు ఉపయోగపడేవన్నీ కూడా నేను ముందుగా క్లీన్ చేసుకున్నటువంటి జార్స్లో అయితే వేసుకున్నానండి. మనం పూజలు చేసేటప్పుడు పానకం కానీ లేదంటే దేవుడికి నైవేద్యంగా బెల్లం అది పెడతాం కదండి. అందుకోసమని ముందుగానే బెల్లాన్ని ఇలా పౌడర్లో చేసుకుని ఇందులో కొద్దిగా పచ్చకర్పూరం, యాలకుల పొడిని వేసుకుని కలుపుకుని ఈ బెల్లం తురుమును కూడా మనం ఏదైనా ఒక జార్లో స్టోర్ చేసుకుంటే ఈ బెల్లం మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని నైవేద్యంగా పెట్టవచ్చు, పానకంగా తయారు చేసుకోవచ్చు అండి. అందుకోసమని బెల్లాన్ని ఈ విధంగా అయితే నేను స్టోర్ చేసుకున్నాను. ఇంకా పూజా పౌడర్ని కూడా నేను రెడీ చేసుకున్నానండి. ఈ పౌడర్ని ఎలా రెడీ చేసుకోవాలనేది కూడా మన ఛానల్లో ఉంది, చూడండి. దీనిని కూడా ఒక ప్లాస్టిక్ కంటైనర్లో అయితే స్టోర్ చేసుకున్నాను. ఇంకా ధూప్ స్టిక్స్ ని అలాగే పంచగవ్య దీపాలని ఒక బాక్స్ లో అయితే ఈ విధంగా స్టోర్ చేసుకున్నానండి. ఇంకా నా దగ్గర ఉన్నటువంటి బాక్సుల్లో ఒత్తుల్ని, పత్తిని, ఇంకా మాలలను ఒక బాక్స్ లో స్టోర్ చేసుకున్నాను. ఇంకా మనం నిత్య పూజల్లోనే కాకుండా ప్రత్యేకమైన పూజల్లో రకరకాల అక్షింతలను, రకరకాల రంగుల ఒత్తులను ఉపయోగిస్తాం కదండి. అంటే ఎరుపు రంగు ఒత్తులు, సింధూరం ఒత్తులు, పసుపు రంగు ఒత్తులు, ఇంకా విభూది ఒత్తులు, పువ్వు ఒత్తులు, ఇలా చాలా రకాల ఒత్తులను అయితే ఉపయోగిస్తాము. అలాగే సుగంధభరితమైనటువంటి జవాది పౌడరు, అత్తరు, అరకచ ఇటువంటివి కూడా ఉపయోగిస్తాం కదండి. అందుకని వీటిని అన్నిటినీ కూడా ఒక బాక్స్ లో అయితే ఈ విధంగా స్టోర్ చేసుకుంటున్నానండి. అలాగే పసుపు రంగు అక్షింతలను వేరేగా స్టోర్ చేసుకున్నాను. ఇంకా సింధూరం అక్షింతలను, విభూది అక్షింతలను, ఇంకా ఎరుపు రంగు అక్షింతలను ఒక బాక్స్ లో అయితే స్టోర్ చేసుకున్నానండి. ఇంకా మరొక బాక్స్ లో మాలలను తయారు చేసుకోవడానికి సూదుల్ని, దారాల్ని ఒక బాక్స్ లో పెట్టుకున్నానండి. అగ్గిపెట్టెలు అనేవి ఒక బాక్స్ లో పెట్టుకున్నాను. ఎందుకంటే ఇది వర్షాకాలం కదండి, చెమ్మ అనేది వచ్చేసి అగ్గిపెట్టెలు సరిగ్గా వెలగవు కదా, అందుకని బాక్స్ లో అయితే స్టోర్ చేసుకున్నానండి. ఇంకా పూజల కోసం ఉపయోగించే ఆవునేని అయితే ఎప్పుడు కూడా స్టీల్ బాక్స్ లోనే స్టోర్ చేసుకుంటానండి. ఎందుకంటే ఆవునే తొందరగా గడ్డ కట్టేస్తుంది కదా, ఎప్పుడైనా మనం కరిగించుకుని దీపారాధన చేసేటప్పుడు వేసుకోవడానికి సులువుగా ఉంటుందని స్టీల్ బాక్స్ లోనే స్టోర్ చేసుకుంటాను. ఇంకా నిత్య దీపారాధన కోసం ఉపయోగించే ఆయిల్ ని ఇటువంటి బాటిల్లో అయితే వేసుకుని పెట్టుకుంటానండి. మనం పూజలు చేసేటప్పుడు కొన్ని వస్తువుల్ని ఎక్కువగా ఉపయోగించం కదండి, వాటిని అయితే ఈ బాక్స్ లో అయితే స్టోర్ చేసి పెట్టుకున్నాను. ఇంకా పూజా సామాగ్రిని అయితే ఈ ట్రేలో పెట్టుకుంటానండి. ఇంకా మనం దీపారాధన కుందులకి అలాగే పూజా సామాగ్రికి ప్రతినిత్యము కూడా గంధం కుంకుమ బొట్లనే పెడుతూ ఉంటాం కదండి. అందుకోసమని అస్తమానం గంధం కుంకుమ కలిపే పని లేకుండా ఇలా బాక్స్ లోనే నేను గంధం కుంకుమ బొట్లని కలిపి పెట్టుకుంటానండి. మనం అప్పటికప్పుడు వీటిని పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని ఇలా చేసుకుంటాను. ఇంకా మనం దేవుడికి పూజ చేసేటటువంటి కుంకుమని మనం ధరించకూడదు కాబట్టి ఇలా ఒక చిన్న బాక్స్ లో కుంకుమని అయితే పెట్టుకుంటానండి, రోజు బొట్టుగా పెట్టుకోవడానికని. ఇంకా లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన మంగళకరమైన వస్తువులు ఉన్నాయి కదండి. చిట్టిగాసులు, గోమతి చక్రాలు, గురువింద గింజలు, వీటన్నిటిని స్పైసెస్ వేసుకునే బాక్స్ ఉంటుంది కదండి, అటువంటి బాక్స్ లాంటి బాక్స్ తీసుకుని ఆ బాక్స్ లో అయితే వేసుకుంటాను వీటన్నిటిని కూడా. ఇటువంటి బాక్సులు మన పూజా మందిరంలో ఉంటే మనకి
అన్ని వస్తువులు కూడా ఒకే చోట ఉంటాయండి. అంటే అన్నిటినీ కూడా ఒకే బాక్స్లో స్టోర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది చూడడానికి కూడా ఈ బాక్స్. నేనైతే పూజా సామాగ్రిని వీటిని ఇలాగే ఆర్గనైజ్ చేసుకుంటానండి. ఇప్పుడు ఈ జార్స్ని బాక్సుల్ని నేను పూజా రూమ్లో ఉన్న సెల్ఫ్లో నీట్గా అయితే సర్ది పెట్టేసుకుంటానండి. ఇలా మనం పూజా రూమ్ని ఆర్గనైజ్ చేసుకుంటే ఏ వస్తువు ఎక్కడ ఉన్నది అనేది మనకి క్లియర్గా నీట్గా అయితే తెలుస్తుందండి. అలాగే పూజా రూమ్ ఎప్పుడు కూడా నీట్గా ఉంటుంది. మనం ఇలా పూజా గదిని సర్దుకుని పెట్టుకోవడం వల్ల ఇంకా మనం పూజా మందిరంలో అగరబత్తుల్ని స్టోర్ చేసుకునేటప్పుడు ఈ అగరబత్తుల్ని మనం ఏదైనా వాటర్ బాటిల్లో వేసుకుని స్టోర్ చేసుకున్నాం అనుకోండి, అగరబత్తులు స్మెల్ పోకుండా ఉంటాయండి. అందుకని అగరబత్తుల్ని వాటర్ బాటిల్లో వేసుకుని పెట్టుకోండి. నాకు అవసరం ఉన్న పూజా సామాగ్రిని అంతా కూడా నేను ఇక్కడ పూజా మందిరం కిందే ఈ సెల్ఫ్ లో అయితే పెట్టుకుంటానండి. ఇంకా మనకి అస్తమాను కూడా అవసరం లేని పూజా సామాగ్రి, దేవుడి ఫోటోలు, అలాగే దేవుడి పుస్తకాలు ఇవన్నీ కూడా ఉంటాయి కదండి. వాటిని అయితే నేను కార్డ్బోర్డ్ బాక్సులు ఉంటాయి కదండి, వాటిల్లో పెట్టుకుని పూజా రూమ్ లో ఉన్న పై కబోర్డ్ లో అయితే పెట్టేసుకుంటానండి. ఈ విధంగా నేను పూజా రూమ్ అయితే ఆర్గనైజ్ చేసుకుంటానండి. అంటే పూజా సామాగ్రిని ఈ విధంగా అయితే నేను సర్ది పెట్టుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే, మీకు ఈ వీడియో ఉపయోగపడింది అని అనుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.